డెత్ నోట్ యానిమీ 20 ఆగండి. 20లోకించి 30లోకి వచ్చేసినాం గదా! అమ్మో! నేను చేసే లేట్‌కి నాకే గుర్తుకుంటలేదు ఏ ఎపిసోడో గూడా. ఓకే. డెత్ నోట్ యానిమీ 30 ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ స్టార్ట్ చేద్దాం. 30 ఎపిసోడ్ స్టార్ట్ అయ్యంగానే మనకి ఎన్ అయితే చూపిస్తారు. ఎన్ అయితే సెకండ్ ఎల్లే కిరణ్ అని చెప్పి అనుమాన పడతా ఉంటాడు. అంటే లైటే సెకండ్ కిరణ్ అనుకుంటున్నాడు. మన ఎన్‌కి లైట్ ఒక నిజం పేరు తెలవదు. వాడు ఎల్ అనే తెలుసు. అయితే వీడు కిరా అని చెప్పి 70% అనుమానం పడుతున్నట్ట ఇప్పుడు. సో, ఆ మ్యాటర్ అయితే అక్కడనే తనతోటి పనిచేస్తున్న ఒక ఆఫీసర్‌కి అయితే చెప్తాడు. తర్వాత ప్రజలని అయితే చూపిస్తారు. ప్రజల కంట కీరా పైన ఒక మంచి అవగాహన వచ్చిందంట. అలానే క్రిమినల్స్ కూడా పోలీసులకు దొరికిపోయినాక మమ్మల్ని అరెస్ట్ చేయండి. బట్ మా పేర్లను మాత్రం కొంచెం టీవీలో టెలికాస్ట్ చేయకండి అని పోలీసులని బతిమలాడుతా ఉన్నారంట. అలానే ప్రజలు మాత్రం ఏంట్రా నువ్వు దొంగతనం చేస్తావా? నువ్వు నేరాలు ఘోరాలు చేస్తావా? ఆగు నీ పేరేంది? నీ పేరు చెప్పు నేను సోషల్ మీడియాలో ఎక్కిస్తా అని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళ పేర్లన్నీ అప్లోడ్ చేస్తా ఉన్నారంట. వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు. సో తర్వాత చీఫ్ వాళ్ళ వైఫ్ అయితే చూపిస్తారు. చీఫ్ చనిపోయినాక చీఫ్ వాళ్ళ వైఫ్ కి అయితే తన లైఫ్ పైన అయింది ఇంట్రెస్ట్ పోతుంది. తర్వాత మనకి సకురా టీవీ ఛానల్ అయితే చూపిస్తారు. సకురా టీవీ ఛానల్ వాళ్ళు అయితే కొత్త షో అయితే స్టార్ట్ చేశారు. షో పేరు వచ్చేసి కీరా కింగ్డమ్. అయితే ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేపించింది కీరానే. అంటే వాని బొమ్మకి వాడే దండేసుకుంటున్నాడు చూడండి అదే అనమాట. అయితే మనకి టీవీలో ఒకడైతే కనిపిస్తాడు. సో వీడంతా కీరాకి డబుల్ కేట్ అనమాట. అంటే కీరా ఏం చెప్పాలనుకుంటుండో వీనికైతే పంపిస్తాడు. వీడైతే టీవీలో కూర్చొని అందరికి చెప్తా ఉంటాడు అది. సో మనకి వాని పేరు వచ్చేసి ఏంటంటే డెమిగావా. వాడే అనమాట సకురా టీవీ ఛానల్ ఓనర్ కూడా. వాడు వాని టీఆర్పీ కోసం ఏమైనా చేస్తాడు. సో ఇక్కడ మళ్ళీ మనకి మత్సుబా వీళ్ళందరినీ అయితే చూపిస్తారు. మత్సుబా అయితే అసలు ఈ సకురా టీవీ ఛానల్ లోనికి దిమాక్ ఉండదు. మనకి ప్రెసిడెంట్ అయితే ఏమో చెప్పనీకి వచ్చిండు. సో కొంచెం అది పెట్టండి, ఆ న్యూస్ పెట్టండి, మనం అది చూద్దామని చెప్తాడు. సో ఛానల్ పెట్టంగానే ప్రెసిడెంట్ అయితే ఏదో ఇంపార్టెంట్ విషయం అని చెప్పి స్పీచ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాడు. సో అందరు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. మనం చూద్దాం ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో అది కూడా. ప్రెసిడెంట్ అయితే ఇలా చెప్తాడు, మీకు ఇప్పటికే కీరా గురించి తెలిసి ఉంటది. ఇప్పుడు మనం అందరం అయితే కీరాని అయితే యాక్సెప్ట్ చేయాలి. సో ఈ విషయం విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే షాక్ అయితే ఉంటారు. సో అప్పుడే మనకి లైట్ ని కూడా చూపిస్తారు. లైట్ అయితే కొంచెం షాక్ అవుతాడు. బట్ ముఖంకి ఇండికేషన్ అవుతాడు అనమాట. యాక్టింగ్ చేస్తుంది యాక్టింగ్. సో లైట్ అయితే మొత్తానికి కీరాని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇక నేను గెలుస్తున్నాను అనేది అనుకుంటాడు. తర్వాత ప్రెసిడెంట్ ముంగట ఉన్న ప్రజలు అంటే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? రెస్పెక్ట్ ప్రెసిడెంట్, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీరు కీరాని యాక్సెప్ట్ చేయమంటారు. కీరా చేసే పనులు రైటా? సో మీరు అసలు ఎలా చెప్పగలుగుతారు కీరాని యాక్సెప్ట్ చేయమని అని అరుస్తూ ఉంటారు. దానికి ప్రెసిడెంట్ గారు అయితే లేదు నేను ఆ కీరా చేసేది కరెక్ట్ అంటలేను, కానీ ఆ కీరా తనకు అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ పోతున్నాడు. సో ఇక మన యుఎస్ గవర్నమెంట్ ఆ కీరాని పట్టుకోనికి ఏ ప్రయత్నం చేయదు అని చెప్పి ప్రెసిడెంట్ అయితే అక్కడికి వెళ్ళిపోతాడు. తర్వాత మనకి ఐజావా వాళ్ళని అయితే చూపిస్తారు. ఐజావా అయితే ఇది చాలా తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అప్పుడే మత్సుబా అయితే ఇలా అంటాడు, ఒకసారి నేను చెప్పేది వినండి. కీరా తన ఓన్ వేలో ఈ సమాజంలో ఉన్న చెడుతోటి అయితే ఫైట్ చేస్తుండు. ఈ సమాజంలో ఉన్న క్రిమినల్స్ అందరిని అయితే చంపేస్తున్నాడు. సో కీరా ఇప్పుడు క్రిమినల్స్ కే ప్రాబ్లం గానీ ఏ తప్పు చేయని నార్మల్ ప్రజలకి ఎలాంటి ప్రాబ్లం కాదు. సో ఏ తప్పు చేయని ప్రజలు ఈ భూమి పైన చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి మత్సుబా అయితే అంటాడు. దానికి ఐజావా అయితే లేదురా అసలుకి మనుషులను ఇలా చంపడం మంచిది కాదు, అంటే న్యాయం కాదు, న్యాయానికి అన్యాయానికి ఇక్కడ పోరు జరుగుతుంది అనమాట. సో అది అయిపోయినాక మత్సుబా అయితే మళ్ళీ నేను ఒక డిటెక్టివ్, నేను ఖచ్చితంగా కీరాని పట్టుకోవాలి, నేను ఖచ్చితంగా కీరాని పట్టుకుంటా అని చెప్పి మళ్ళీ మోటివేట్ అవుతుండు. సో మత్సుబా మాటలు విన్నాక లైట్ కూడా మత్సుబాకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ కీరా చేసేది తప్పు అని చెప్పి ఆ కీరా కూడా తెలిసి ఉంటది. బట్ ఇప్పుడు ఆ కీరా ఈ భూమి పైన మంచి వాళ్ళు మాత్రమే ఉండాలనుకుంటున్నాడు. నాకు తెలిసి ఆ కీరా మంచివాడు అయి ఉంటాడు. లేదు ఇప్పుడు వాడు మంచివాడైతే ఏంది, చెడ్డోడైతే మనకేంది, మనం ఎట్టి పరిస్థితిలో ఆ కీరాని పట్టుకోవాలి. సో ఇప్పుడు మనకు ఆ కీరా దొరికితే ఒక చెడ్డవాడు, ఒకవేళ తను దొరకకపోతే తనకు కావాల్సిన ప్రపంచాన్ని తను తయారు చేసుకుంటాడు. సో అది కూడా జరిగితే తనే కరెక్ట్ అని లైట్ అయితే అంటాడు. తర్వాత మనకి నియర్ వాళ్ళని అయితే చూపిస్తారు. నియర్ ఇంకా తన టీం అయితే ఇక ప్రెసిడెంట్ అయితే వచ్చి మనల్ని ఆపేపిస్తాడు ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని అని అనుకుంటా ఉంటారు. తర్వాత నియర్ తోటే పనిచేసి ఒక ఆఫీసర్ ఒక ఇంటికి అయితే ఒకడైతే వెళ్ళి తనకు గన్ అయితే పాయింట్ చేసి పెడతాడు. ఏరా నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఏరానా ఓరా ఏమో ఏదో ఏరా నువ్వు ఇంకా బతికే ఉన్నావా, ఇంకా చావలేవా అని ఆమె అయితే అంటది. సో వచ్చింది వాళ్ళంటే మెలో. సో మెలో అయితే తననైతే యూజ్ చేసుకొని తనకు ఒక గన్ను పెట్టి నియర్ ఒక ఆఫీస్ లోకి అయితే ఎంటర్ అవుతాడు. సో మెలో లోపలికి వెళ్తుంటే అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ అయితే గన్స్ అయితే ఏం చేసి పెడతారు మెలోకి. మెలో అయితే ఇప్పుడు నన్ను మీరు చంపి ఎలాంటి లాభం అయితే లేదు, సో మూసుకొని గన్లు తీసి లోపల పెట్టుకోండి అని అయితే అంటాడు. సో దానికి నియర్ కూడా ఒప్పుకుంటాడు. సో తర్వాత గన్ అయితే తీసేస్తారు అంతే. గాని నియర్ అయితే మెలో నీ వల్ల నేను ఇప్పుడు కీరా ఎవరు అనేది ఆల్మోస్ట్ కనబెట్టేశాను. దానికి మెలో అయితే ఏంట్రా
నేను నీకేమైనా క్లూస్ వెతికి పెట్టి క్లూస్ ఇచ్చే మనిషి వస్తువులాగా అనిపిస్తున్నానా? ఇప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా చంపేస్తా అని చెప్పి మెలో అంటారు. మిగతా ఆఫీసర్లు అయితే మళ్ళీ గన్ అయితే తీస్తారు. సో అప్పుడే ఆ గన్ అయితే ఒక ఆమెకైతే ఏం చేసి తీసుకొచ్చారు కదా, బుర్రన ఆమె లెక్క కనిపిస్తుంది అమ్మ ఈడ. సో ఆమె ఏమంటదంటే, ఇప్పుడు మీరు ఇక్కడ కొట్టుకొని మీరిద్దరు చనిపోతే ఇక్కడ ఎలాంటి లాభం ఉండదు, సో కొంచెం ప్రశాంతంగా ఆలోచించు మెలో అని తనైతే అంటది. తర్వాత మెలో అయితే నీతోటి నా ఫోటోస్ ఏమైనా ఉంటే నాకు ఇచ్చేయి అని అయితే అడుగుతాడు నియర్ ని. సో తర్వాత నియర్ అయితే తాను ఒకటి ఒక ఫోటో పెట్టుకొని తిరుగుతాడు. సరే ఇచ్చేస్తాడు అనమాట ఫోటోని కూడా. సో ఇచ్చేసినాక నియర్ అయితే మెలో తోటి అయితే, ఇంకా నువ్వు నాతోటి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అయితే అడుగుతాడు. దానికి మెలో అయితే, లేదు అసలు నీతో కలిసి నాకు పని చేయాలనే ఇంట్రెస్ట్ అస్సలే లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫోటోని తీసుకుని వెళ్ళిపోతే అంత బాగుండదు కాబట్టి నేను నీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తా. ఆ కిల్లర్ బుక్ వచ్చేసి ఒక షినిగామి ఇది. ఆ బుక్ ని ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళకి ఆ షినిగామి అయితే కనిపిస్తుంది. సో మెలో అది చెప్పంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. బట్ నియర్ మాత్రం అసలుకి ఏ మాత్రం పట్టింపే లేదన్నట్టు కూర్చుంటాడు. తర్వాత నియర్ అయితే, ఇప్పుడు నేను నిన్ను నమ్ముతున్నాను, ఈ సిచ్యువేషన్ లో నువ్వు అబద్ధం చెప్పే అవసరం నీకు లేదు అనేది అనుకుంటున్నాను. సో దాని తర్వాత మెల్లో వెళ్ళిపోతూ అలానే అందులో కొన్ని ఫేక్ రూల్స్ కూడా ఉన్నాయి అనేది చెప్తాడు. ఇప్పుడు చూద్దాం ఆ కిరణ్ ముందు వాళ్ళు పట్టుకుంటారో అని చెప్పి అక్కడికి ఏం చెప్తే వెళ్ళిపోతాడు. తర్వాత నియర్ అయితే ఆ డెత్ నోట్ లో ఉన్న రూల్స్ అన్ని అయితే ఆలోచిస్తూ ఉంటాడు, అసలు దాంట్లో ఏది ఫేక్ అయి ఉంటది అని. సో ఆలోచించి లాస్ట్ కి అయితే కనబెడతాడు ఆ 13 days యొక్క రూల్ అనేది ఫేక్ అని. సో తర్వాత అక్కడ ఉన్న ఆఫీసర్ తోటి అయితే సెకండ్ ఎల్ కి అయితే కాల్ చేపిస్తాడు. కాల్ చేసి మా దానికి మెలో అయితే వచ్చి షినిగామి అలానే ఆ డెత్ బుక్ గురించి కొన్ని చెప్పి వీళ్ళ దగ్గరికి ఎంచి పారిపోయాడని చెప్తాడు. తర్వాత ఇంతకీ షినిగామిస్ అనేటివి ఉంటాయా అని లైట్ ని అయితే అడుగుతాడు. దానికి లైట్ అయితే, షినిగామిస్ ఉంటాయి, నేను నీకు ఇది ముందు ఎందుకు చెప్పలేనంటే నువ్వు నమ్మవేమో అని చెప్పలేను అని లైట్ అయితే చెప్పేస్తాడు. తర్వాత నియర్ అయితే దీ డెత్ నోట్ లో కొన్ని ఫేక్ రూల్స్ ఉన్నాయంట, దాంట్లో ఏది ఫేక్ అయి ఉంటది, నువ్వు ఏది అనుకుంటున్నావు అనేది అడుగుతాడు. సో అదిని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే షాక్ అవుతారు. సో ఇప్పుడు ఇందులో ఏది ఫేక్ రూల్ అయి ఉంటది నువ్వు చెప్పు అని లైట్ అయితే అడుగుతూ ఉంటాడు నియర్. సో దానికి లైట్ అయితే, ఇప్పుడు నేను చెప్పకపోతే వీడు ఇంకొంచెం అనుమాన పడతాడేమో నన్ను, సో చెప్పుదామని చెప్పి ఆ 13 days ఒక రూల్ ఫేక్ అయి ఉంటది అని అంటాడు. తర్వాత లైట్ అయితే అక్కడనే ఉన్న షినిగామిని అయితే, హే షినిగామి, ఈ డెత్ నోట్ లో ఏమైనా ఫేక్ రూల్స్ ఉన్నాయా అని అయితే అడుగుతాడు. సో అది నియర్ అయితే, ఏంటి అక్కడ షినిగామి ఉందా అని షాక్ అవుతాడు. సో తర్వాత దానికి ర్యూక్ అయితే అడిగింది కదా, ర్యూక్ అయితే లేదు ఈ డెత్ నోట్ లో ఎలాంటి ఫేక్ రూల్స్ అయితే లేవు అని అంటాడు. సో ఇప్పుడు ఈ షినిగామి చెప్పిన విషయం అయితే లైట్ అయితే నియర్ కి అయితే చెప్తాడు. సో నియర్ అయితే, ఇప్పుడు ఖచ్చితంగా ఆ షినిగామి అక్కడ ఉన్న కీరా ఆడిస్తున్నట్టే ఆడుతున్నట్టుంది, సో ఖచ్చితంగా అక్కడ ఒక కీరా ఉన్నాడు అని అనుకుంటాడు. తర్వాత మనకి ఇక్కడ మత్సుబా వాళ్ళని అయితే చూపిస్తారు. మత్సుబా అయితే అసలుకి షినిగామి తోటి అబద్ధం చెప్పించాలి అని చెప్పి ఎందుకుంటది, అసలు అవసరం ఏంటి అని అయితే అడుగుతాడు. సో అక్కడ ఉన్న వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ 13 days రూల్ ఏదైతే ఉందో, ఒకవేళ ఇప్పుడు ఇది నిజంగానే ఫేక్ అయితే లైటే కీర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం లైట్ ని అయితే 15 days అయితే అరెస్ట్ చేసి పెట్టినాం కదా. సో మన ఫస్ట్ ఈ రూల్ ని నమ్మే ఎల్ని బంధించినాక, సో తనకి 15 రోజులు మనం బంధించినా కూడా తనకి ఏం కాలేదు కాబట్టి మనం తనకి కీరా కాదు అని అనుకున్నాము. సో మనకి ఎల్లు కూడా అప్పుడు అలానే డిసైడ్ చేశాడు. సో ఇప్పుడు ఈ రూల్ కూడా ఒకవేళ ఫేక్ అయి ఉంటే లైటే కీర్ అయి ఉంటాడు అని చెప్పి ఈ ఇద్దరు ఆఫీసర్ అయితే అనుకుంటా ఉంటారు. సో దానికి మత్సుబా అయితే, లేదు లైట్ కీరా అయి ఉన్నాడు, మనకి చీఫ్ చెప్పాడు కదా తన షినిగామి తోటి లైట్ ని చూసినప్పుడు లైట్ ఒక పేరు అలానే తను ఎప్పుడు చనిపోతాడో తెలుస్తా ఉందని. సో లైట్ ఖచ్చితంగా కీరా కాదు అని చెప్పి మత్సుబా అయితే అంటా ఉంటాడు. సో తర్వాత నియర్ అయితే చూపిస్తారు. నియర్ అయితే 13 days రూల్ అనేది నిజమా కాదా తెలుసుకోవాలని అనుకుంటా ఉంటాడు. సో తర్వాత నియర్ అయితే ఇలా అంటాడు, నేను ఇప్పుడు ఈ డెత్ నోట్ లో అయితే ఆ మెలో ఒక రియల్ పేరు అయితే రాసేసా, సో తను రాసేసినాక చనిపోతాడు. తర్వాత నేను 13 days అయితే వాడా. సో ఒకవేళ ఇప్పుడు ఆ రూల్ అనేది నిజమే అయితే మేము చనిపోతాము, సో అప్పుడు కీరా గెలుస్తాడు. సో మీరు ఇప్పుడు ఏమంటారు అని నియర్ అయితే అడుగుతాడు. సో మన నియర్ అయితే తన మైండ్ లో ఖచ్చితంగా 13 days రూల్ అనేది ఫేక్ అయి ఉంటది అని చెప్పి ఫిక్స్ అయి కూర్చుండు. సో ఇంకో పక్కన మనకు లైట్ చూపిస్తారు. లైట్ కూడా అసలు నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అని అనుకుంటా ఉంటాడు. సో తర్వాత లైట్ అయితే మాకు కొంచెం టైం ఇవ్వండి, నేను మా టీమ్ తోటి ఒకసారి అందరం కూర్చొని మాట్లాడి ఏందో మీకు చెప్తాము అని చెప్తాడు. సో తర్వాత టీం అంతా కూర్చొని ఆ మాట తింపి కొడుతున్న నలుగురు, సో వాళ్ళందరూ అయితే కూర్చొని మాట్లాడుకుంటారు. సో వాళ్ళు మాట్లాడుకొని ఈ డెత్ నోట్ ని ఎవరు యూజ్ చేయకూడదు అని చెప్పి డిసైడ్ అవుతారు. సో లైట్ కూడా ఈ విషయం అయితే కాల్ చేసి నియర్ కి అయితే చెప్తాడు. నియర్ అయితే ఇలా అంటాడు, ఓహో నేను ముందే అనుకున్నాను మీరు ఇదే అంటారని చెప్పి, మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు ఇది సెకండ్ ఎల్ తో పాటు అక్కడ ఉన్న మిగతా ఆఫీసర్స్ కూడా వింటా ఉంటారు. మీకు ఎప్పుడైనా సెకండ్ ఎల్ కీరా అని చెప్పి అనుమానం వచ్చిందా అని అడుగుతాడు. సో మీకు ఒకవేళ వచ్చి ఉంటే ఈ నంబర్ కి అయితే కాల్ చేసి నాకు చెప్పండి అని చెప్పి చెప్తాడు నియర్. సో ఫస్ట్ మనకు ఐజావ్ అయితే చూపిస్తారు. ఐజావ్ అయితే లేదు లైట్ కీరా అయ్యి ఉండడు అని అనుకుంటాడు. సో తను అలా అనుకుంటేనే
ఒకవేళ ఈ 13 డేస్ రూల్ కూడా ఫేక్ అయి ఉంటే లైట్ నిజంగా అమాయకుడు మాత్రం అస్సలు కాదు అని ఐజావ్ అనుకుంటాడు. లైట్ ని అయితే చూపిస్తారు. లైట్ అయితే నియర్ని ఎలానైనా సరే చంపాలి అని అనుకుంటా ఉంటాడు. తర్వాత ప్రెసిడెంట్ అయితే చూస్తాము. ప్రెసిడెంట్ కి అయితే అప్పుడు ఒక కాల్ అయితే వస్తుంది. సో ఆ కాల్ చేసింది కీరానే. ఆ కాల్ లో కీరా అయితే ఇలా మాట్లాడతాడు, అమెరికాలో నన్ను పట్టుకోనికి ఎస్పీకే అని చెప్పి ఒక టీం వర్క్ చేస్తుంది. సో మీరు ఇప్పుడు వెంటనే ఆ టీం ని ఆపించండి. ఒకవేళ మీరు కూడా ఇప్పుడు ఆ టీం ని ఆపకపోతే నేను మిమ్మల్ని చంపాల్సి వస్తుంది అని అయితే అంటాడు. సో ఇదంతా మనకి లైటే టైప్ చేస్తా ఉంటాడు. ఎందుకంటే లైట్ టైప్ చేస్తా ఉంటే అది వర్స్ లెక్క వినిపిస్తా ఉంటది అనమాట. సో ఇప్పుడు మీరు ఎలానైనా సరే ఆ ఎస్బీఐ వాడతారో ఏదన్నా వాడండి కానీ, సో మీరు నాకు ఏం చేస్తారో తెలియదు కానీ ఎస్బీఐయో సిబిఐయో ఏదో ఒకటి వాడండి కానీ వానైతే వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియాలి అని కీరా అయితే ప్రెసిడెంట్ కి అయితే చెప్తాడు. సో తర్వాత వెతికి ఎస్పీకే వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్తాడు. సో తర్వాత కీరా ఒక న్యూస్ చెప్తా ఉంటాడు చూడండి, వాడు వాని టీం అయితే అక్కడికైతే బయలుదేరుతారు. సో తనతో పాటు ఎవరు వెళ్తారంటే కిరణ్ సపోర్ట్ చేసే వాళ్ళందరినీ పట్టుకుని వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ ఇక్కడతో నా టీఆర్పీ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటూ పోతుండు. ఛానల్ లేకుండా పోతుంది చాలు కానీ. సో తర్వాత మనకి ఐజావా ఇంకొక పర్సన్ అయితే చూపిస్తారు. సో వాళ్ళైతే ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంత ముందు ఎల్లు కూడా లైటే కీరా అని చెప్పి కొంచెం అనుమానం పడ్డాడు. ఇప్పుడు సేమ్ ఈ పర్సన్ కూడా అలానే ఉండు. సో ఇప్పుడు అసలుకి 13 డేస్ రూల్ అనేది ఫేకా కాదా అని చెప్పి ఐజావా అనుకుంటా ఉంటాడు. అప్పుడే ఇంకో పర్సన్ అయితే ఇలా అంటాడు, ఐజావా నేనైతే నీతో కలిసి ఎప్పటి నుంచో పని చేస్తున్నా, నేను అప్పుడు ఎల్ని ఎక్కువ నమ్మలేను, అలా అని చెప్పి ఇప్పుడు లైట్ టేకప్ చేస్తున్నాడు అని చెప్పి నేను దీంట్లో జాయిన్ అవ్వలేదు. జస్ట్ నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి నేను జాయిన్ అయినాను నీతో కలిసి పని చేద్దామని. సో ఇప్పుడు నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే నువ్వు ఇప్పుడు అదే చెయ్యి అనేది చెప్తాడు. సో దానికి ఐజావా అయితే సరే మరి ఇప్పుడు నేను లైట్ కి తెలియకుండా నియర్ కి అయితే కాల్ చేసి మాట్లాడతా అని చెప్తాడు. సో ఇదంతా బయట నుంచి లైట్ నిలబడి ఇంటనే ఉంటాడు. సో తర్వాత లైట్ అయితే కాఫీ కప్ పట్టుకొని లోపలికి అయితే వస్తాడు. సో ఐజావా అయితే తనని చూసి లైట్ నువ్వు కీరా అయ్యి ఉండవు అని అయితే అనుకుంటాడు. వచ్చి డెమిగావా అయితే టీవీలో ఒక షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఇస్తున్నాడు అని చెప్తాడు. సో ఈ డెమిగావా ఏం చేస్తాడంటే ఆ ఎస్పీఐ ఆఫీసర్స్ ఉన్న బిల్డింగ్ అయితే ఈ ఎల్లో ఒక ఫాలోవర్స్ అందరినీ కట్టి తీసుకుపోయి చుట్టుముడతాడు. సో వీళ్ళందరూ వచ్చారు కదా, సో వీళ్ళంతా అయితే ఆ బిల్డింగ్ ఒక గ్లాసెస్ డోర్లు అన్ని బదలగొట్టి లోపలికి వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. సో నియర్ ఇంకా తన టీం అయితే ఆ బిల్డింగ్ లోనే ఉన్నారు. ఇంకో పక్క మీసానేమో తన ల్యాప్టాప్ లో అక్కడ జరిగేదంతా చూస్తూ ఉంటది. సో ఇప్పుడు నియర్ బయటికి రాగానే నియర్ ఒక అసలు పేరు చూసి మీసా అయితే తననైతే చంపేయాలి. సో ఇదంతా లైట్ వేసిన ప్లాన్ అనమాట. ఇంకో పక్క నియర్ అయితే సీసీ కెమెరాస్ అయితే యూజ్ చేసి బయట ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు నియర్ ఇంకా తన టీం అయితే. సో అప్పుడే ఎల్ అయితే నియర్ కి అయితే కాల్ చేసి ఏంటి నియర్ అక్కడ అంతా గందరగోళంగా ఉంది, ఎస్పీఐ టీమ్ ని ఫినిష్ చేయనీకైతే మెల్లో ప్లాన్ వేసాడా ఏంటి అని అయితే అంటాడు. సో అలానే ఏంటి మీరు అసలుకి ఈజీగా కనబెట్టే ప్లేస్ లో ఉన్నారు, అసలు సెక్యూరిటీ బాగా ఉండే ప్లేస్ లోనే లేరు అనేది అంటాడు. ఇంకో పక్క నియర్ ఏమో తన లోపల ఇక ఆపురరే నువ్వు నీ అబద్ధాలు చాలు కానీ అని అనుకుంటా ఉంటాడు. సో తర్వాత లైట్ అయితే కాల్ కట్ చేసి వీడు లోపల అనుకుంటాడు. సో ఇక నియర్ పని అయిపోయింది, ఇక నేనే గెలవబోతున్నాను మళ్ళీ అనేది అనుకుంటా ఉంటాడు. సో ఇక్కడికి మొత్తం 30 ఎపిసోడ్స్ అయితే అయిపోయినాయి. ఇంకా 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇంకా 7 ఎపిసోడ్స్ లో స్టోరీ ఎన్ని మలుపులు తిరుగుద్దో చూడండి మామ మీరే. సో నెక్స్ట్ వీడియో వస్తా, బాయ్.